ఒక భవనాన్ని కడతామని చెప్పి మధ్యలో సక్రమంగా కట్టక వదిలేసి డబ్బులు తినేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు, లేదా అసలు కట్టకుండానే డబ్బులు వసూలు చేస్తే జైల్లో పెట్టచ్చు. కన్స్ట్రక్షన్లో లోపాలు ఉన్నాయి, లీకులు అయినాయి, లేకపోతే కనుక జారిపోతుంది, గోడలు సరిగ్గా లేవు, ఇలా చేసిందని కూడా జైల్లో పెట్టచ్చు. మంచి మంచి నాణ్యమైనటువంటి ఎక్విప్మెంట్ అని చెప్పేసి నాసిరకమే పెట్టారు అని కూడా జైల్లో పెట్టచ్చు, లేదా అవి తప్పు పట్టచ్చు. కానీ అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన భవనం కట్టారు కాబట్టి, అదే సందర్భంలో ఆ భవనం అనేటటువంటిది ప్రజల ధనం దుర్వినియోగం అని, దాని కారణంగా అవసరమైతే జైల్లో పెట్టాలి అనేటటువంటి చర్చ రిషికొండ అనేటటువంటి దాని మీద నిన్న జరిగినటువంటి చర్చ వెంటే మనం ప్రజాస్వామ్య యుగంలో ఏ వైపుకి వెళ్ళబోతున్నాం అనేది చర్చించాల్సిన సందర్భం వచ్చింది. అంటే అసెంబ్లీకి చర్చించే అధికారం ఉంది, అదే సందర్భంలో ఎవరి భావ ప్రకటన స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఏమిటి ప్రాతిపదిక, ఇందులో బిల్డింగ్లో నాణ్యత లోపం ఉందా, డబ్బులు దుబారా ఉందా? దుబారా అంటే ఏంటి? అనవసరంగా కట్టడం. అక్కడ ప్రభుత్వం కార్యాలయం కిందన కట్టారు, అది సరే ముందు వేరేగా చెప్పారు, కానీ ఏది చేసినా అది ప్రభుత్వ భవనం. టూరిజం కోసం కట్టినా లేదా ముఖ్యమంత్రి కార్యాలయం కట్టినా ప్రభుత్వ భవనమే. 450 కోట్లకి అన్ని బిల్డింగులు కట్టారు, అద్భుతమైనటువంటి ప్రదేశం. అలాంటి చోట్లనే చేస్తే ఏమంటారు దాన్ని? ఎలా కరెక్ట్ అవుతుంది? ఏది కరెక్ట్ అవుతుంది? దాని మీదన అది దుర్మార్గం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నమే చేస్తున్నాం. రైటా రాంగా అన్నది భవిష్యత్తు డిసైడ్ చేయాలి.